seeing monsters out your window. No, you can't sleep, you pretend though. You don't have to play the hero. 'Cause I got you like you got me. When the earth shakes, when the bombs scream, until our last breath, every heartbeat. హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరందరూ? నేనైతే చాలా చాలా బాగున్నాను. చూస్తుండగా 1 month అయిపోయింది. అస్సలు నమ్మబుద్ధి కావట్లేదు నాకైతే. అసలు నిన్ననే డెలివరీ అయ్యి వచ్చానా, ఇప్పుడే అయిందా డెలివరీ అన్నట్టుగా అనిపిస్తుంది. అప్పుడే చూస్తుండగానే 1 month అయిపోయింది. నేను ఇప్పుడు ఈ వీడియో రిలీజ్ చేసేటప్పటికి 6 weeks అయిపోయింది. అంతా చాలా ఫాస్ట్గా గడిచిపోయింది. అసలు ఏది అంత ఇదిగా చూసిందని అనిపించట్లేదు అనమాట. లైక్ ప్రతి మూమెంట్ని నాకు అలాగా సోక్ చేసుకోవాలని ఉంది. అది అలా ఫాస్ట్గా వెళ్ళిపోయినట్టు అనిపిస్తుంది అనమాట, ఒక ఫ్లాష్ ఆఫ్ సెకండ్లో. బట్ ఎనీవేస్ నేనైతే ప్రతిదీ రికార్డ్ చేసుకుంటూ, ప్రతిదీ ఫోటో తీసుకుంటూ అంతా రికార్డ్ చేసుకోవాలి అని చెప్పి చేస్తున్నాను అనమాట, అప్ టు డేట్గా. అవన్నీ అయితే నాకు పాసిబుల్ అయినంత వరకు మీతోటి షేర్ చేసుకోవడానికి అయితే ట్రై చేస్తాను. ఎంతసేపు చూసినా నాకు బోర్ కొట్టదేమో, అంటే ఆబ్వియస్లీ అందరు అమ్మలకి అంతే ఉంటుంది. వాళ్ళు నిద్రపోయినప్పుడు అలా చూస్తుంటాం అనమాట. వాళ్ళని పడుకోబెట్టడానికి పడిన కష్టం అంతా ఒక్క సెకండ్లో అలాగా ఎవాపరేట్ అయిపోద్ది. వాళ్ళని పడుకున్నప్పుడు అలా చూస్తూ వాళ్ళు ఇంకా హాయ్ కన్నా టచ్ చేయకూడదు కదా. నువ్వే చేయకూడదు అమ్మా, నేను టచ్ చేయకూడదా? అమ్మా ఇద్దరు స్నానాలు చేయండి ఫస్ట్. అయినా టచ్ చేయొచ్చు. కుటీస్ స్నానం చేయమ్మా, జ్వరం వచ్చింది కదా నిన్నటి వరకు. చెయ్యి, వెళ్ళి చెయ్యి. ఆగు కొంచెం. బర్త్డే ఫస్ట్ మంత్ బర్త్డేకి మాత్రం మేమేంటంటే బయట ఎక్కడ కేక్ కొనకూడదు, మనమే తయారు చేయాలి అని అనుకున్నాము. ఎప్పుడు అనుకుంటాము పిల్లలిద్దరికి అంతకుముందే బర్త్డేకి కేక్ మనమే చేసుకుందాం అది ఇదని. ఒక్కసారి క్రిస్మస్కి ట్రై చేసాము అండ్ చాలా బాగా వచ్చింది అప్పుడైతే, విత్ క్రీమ్ చేస్తే. కానీ ఈసారి మాత్రం వితౌట్ క్రీమే కొంచెం మంచిగా చేద్దాం అని అయితే అనుకున్నాం అనమాట. సో ఈయన ఎలాగో కేక్స్ చేస్తారు కాబట్టి బాగా ఈయనైతే చేశారు కేక్. నేనేమో 2 కేకులు చేయండి, 2 kgsవి, అంటే 1 kg విడివిడిగా. బర్త్డేది ఆ రోజు కట్ చేసుకుని తినేసినా కూడా మిగిలింది ఉంటుంది. ఆ వీక్ అంతా దాచుకుని తిందామని అయితే అనుకున్నాను. అదేంటిది భయంకరమైన ఆకలి అనమాట. ఫీడింగ్ వల్ల ఏదో ఒకటి తింటానే ఉండాలా, ఎప్పుడు చూడు అన్నంత ఆకలి వేస్తుంది. కడుపు తోటి ఉన్నప్పుడు కూడా అంత ఆకలి లేదు. ఆకలి ఉన్నా నేను ఆ టైంలో తినలేని పరిస్థితి, మీ అందరికీ తెలుసు. డయాబెటీస్, జెస్టేషన్ డయాబెటీస్ వలన ఎన్ని తలకాయ నొప్పులు అయినాయో. అది తినకూడదు అనుకుంటూ ఏది తినాలనిపించినా కూడా నోరు కట్టుకుని కూర్చోవాల్సి వచ్చింది. ఇంక ఇప్పుడు మాత్రం నా వల్ల కాదు, నాకు ఏది కావాలంటే అది తింటాను. అట్ ద సేమ్ టైం ఫీడింగ్ చేస్తున్నాను, ఏదో ఒక పని చేస్తూనే ఉంటాను. ఇంకా తప్పదు కాబట్టి ఈ టైంలో మాత్రం నా వల్ల కావట్లేదు. నాకు ఇష్టం వచ్చి నేను తింటా అన్నట్టు కూర్చున్నాను అనమాట. నేను చేస్తా, ఎందుకంటే చిటికేస్తాను.
అండ్ కేక్ మాత్రం సూపర్ వచ్చింది, అసలు ఎంత యమ్మీగా ఉందో. అండ్ రేపు 6th వీక్ కంప్లీట్ అవుతుంది అనగా ముందు రోజు సండే వచ్చింది, మండే పుట్టాడు, సండే వచ్చింది. ఇంకా చర్చ్కి వెళ్ళాం అనమాట. ఈ మంత్ ఆగస్ట్ మంత్ అంతా ఈవినింగ్ మాస్ పెట్టారు, అంటే ఈవినింగ్ ప్రేయర్ అనమాట. నాకైతే 4 రోజుల తర్వాత వెళ్ళాను, ఎంత బాగా అనిపించిందో. బాబు పుట్టినప్పుడు ఇంటికి డిశ్చార్జ్ అయ్యేటప్పుడు వెళ్ళాను, కానీ జస్ట్ ప్రేయర్ చెప్పుకోవడానికి, మాస్క్ అటెండ్ అవ్వలేదు ఆ రోజు. ఇంకా చాన్నాళ్ళ తర్వాత వెళ్ళేసరికి చాలా బాగా అనిపించింది. అసలు ఎంత టెన్షనో, వీడు కార్ సీట్లో అస్సలు కూర్చోడు, అండ్ ఎక్కడికన్నా బయటకు వెళ్ళాలన్నా కూడా పేచీ చేసేస్తాడు అనమాట, గోల్ ఎత్తేస్తాడు. మదర్ ఫీడింగ్ ఎక్కడ పడితే అక్కడ ఇవ్వటానికి లేదు మళ్ళీ. అంటే ఇక్కడ ఏం పెద్ద పట్టించుకోరు, కాకపోతే మనకే ఇబ్బందిగా ఉంటుంది కదా. సో అందుకని ఇంకా ఆల్మోస్ట్ ఎక్కడికి వెళ్ళకుండా ఇంట్లోనే ఉంటున్నాం అనమాట. మహా అయితే అట్టా వాకింగ్కి వెళ్తామే అంతే. అయితే ఎలా ఉంటుందా అని అనుకున్నాము, బట్ అసలు సర్ప్రైజింగ్గా ఏంటంటే కార్ సీట్లోకి ఎక్కిన తర్వాత గొడవ చేయలేదు. ఇంటి దగ్గర నుంచి చాలా దగ్గర చర్చ్, జస్ట్ 5 minutes కూడా పట్టదు అనమాట. ఎంత ప్రశాంతంగా ఉన్నాడో చర్చ్లో ఉన్నంతసేపు. పడుకుని పోయాడు కూడా, అండ్ ఫ్రంట్ రోలోకి వెళ్ళిపోయి కూర్చున్నాము, ఎక్కడ ప్లేస్ దొరకపోయేసరికి ఎక్కువసేపు నేను నుంచోలేను కూడా. అందుకని చెప్పి ఇంకా ఫ్రంట్ రో ఖాళీగా ఉంటే అక్కడికి వెళ్ళిపోయి కూర్చున్నాం అనమాట. లక్కీగా ఎంత సర్ప్రైజింగ్ అనిపించిందో, అస్సలు ఏడవకుండా హ్యాపీగా పడుకుని పోయాడు అనమాట. మొత్తం ప్రేయర్ అయినంతసేపు చాలా ప్రశాంతంగా అనిపించింది. ఇంకా ఇంటికి వచ్చాము, ఇంటికి వచ్చినాక కాస్త అలా పడుకుని పోయాం అనమాట తినేసేసి. అండ్ పిల్లల స్కూల్ స్టార్ట్ అయింది. యాక్చువల్గా నాకేంటంటే మార్నింగ్ 6 o'clockకి వీడు నేను ఇద్దరం లేచిపోతాము, అండ్ ఎలాగో పిల్లలకి అదే టైంకి స్కూల్కి వెళ్తారు కాబట్టి ఇంకా నేను వాళ్ళకి ఏదో ఒకటి చేయడానికి లెగాలి. వీడేమో నాకు అస్సలు గ్యాప్ ఇవ్వడు. మ్యాక్సిమం టైమ్స్ ఏంటంటే బ్రెడ్ జాము, శాండ్విచ్ ఇలా చేసుకుని వెళ్ళిపోతున్నారు పిల్లలు. ఆ రోజు వాళ్ళిద్దరికి బ్రెడ్ ఆమ్లెట్ వేసి ఇచ్చాను. అండ్ నేను కిచెన్ పనులు చేయడం చాన్నాళ్ళు అయిపోయేసరికి అసలు ఎలా చేస్తున్నానో నాకే తెలీదు. ఎలా పడితే అలాగా ఏదో తిన్నావులే, కడుపులో వేసేసుకున్నావులే అన్నట్టుగా చేస్తున్నాను అనమాట. అంత పర్ఫెక్ట్గా ఏమీ అవ్వట్లేదు. కాకపోతే ఏంటంటే మనం ఇంకా కొన్ని నెలలు మనవి కాదు అన్నట్టుగా ఉండాలి అని అనిపించింది నాకైతే. ఎందుకంటే వీడు కిచెన్లోకి వెళ్ళలేడు, నన్ను ఎప్పుడు చూడు వాడితోనే ఉండాలి, పట్టుకునే ఉండాలి, ఫీడ్ చేస్తూ ఉండాలి. ఇంత హడావిడిలో ఉంటూ కూడా నేను అన్ని పనులు చేసేయాలంటే నాకే అది పాసిబుల్ కాదని నాకు అర్థమైపోయింది. సో సర్వైవల్ కోసం తింటున్నాం అన్నట్టుగాని ఇంకా ఏదో ఒకటి చేసుకోవడం, తినటం. అండ్ పిల్లలు కూడా అదృష్టం ఏంటంటే వాళ్ళకు కూడా విషయం అర్థమయ్యి ఏదంటే అది వేసుకుని తినేసుకుని వెళ్ళిపోతున్నారనమాట స్కూళ్ళకి. లక్కీ ఒక థింగ్ ఏంటంటే ఇక్కడ లంచ్ బాక్సులు కట్టాల్సిన అవసరం లేదు, అదొక అదృష్టం. వాళ్ళు హ్యాపీగా అక్కడ స్కూల్లోకి వెళ్ళిపోయి తినేస్తారు. వెనకాల బ్యాక్గ్రౌండ్లో మా కుట్టిగాడు వాయిస్ వినిపిస్తూనే ఉంటుంది. అస్సలు నన్ను ఏ పని చేసుకోనీడు. అట్లా కదిలానంటే చాలు ఇంకా ఏడుపు మొదలెడతాడు అనమాట. అప్పటి వరకు సైలెంట్గా ఉండి ఇంకా ఇంతమందిని చూసుకోవాలి అని అంటే నా వల్ల ఎలా అవుతుందో ఏమో, దేవుడే ఇవ్వాలి ఆ ఎనర్జీని. కాకపోతే ఈయన హెల్ప్ తోటి కొంచెం ప్రశాంతంగా అవుతుంది ప్రస్తుతానికి. ఆఫీస్ స్టార్ట్ అయింది, ఆయన పని ఆయన చేసుకుంటూనే మళ్ళీ నాకు కూడా హెల్ప్ చేయడం చాలా కష్టం, కానీ అలాగలో అయితే మేనేజ్ చేస్తున్నాము. మమ్మీ వాళ్ళు ఉన్నన్నాళ్ళు హెల్ప్ చేస్తారు, తర్వాత ఇంకో 15 daysలో వాళ్ళు కూడా వెళ్ళిపోతారు అనమాట. ఇంకా అప్పుడు చూడాలి నాకు. బ్యాగ్ రా స్విమ్మింగ్ ఏంటిది అది? జాకెట్ వేసుకోవాలి నువ్వు, రా త్వరగా. చల్లగా ఉంటుంది, మధ్యాహ్నం వచ్చేటప్పుడు కూడా వేసేసుకుందామా. చాలా విండీగా చూపిస్తుంది క్లైమేట్ని బట్టి వేడిగా ఉంది అంటే కనుక జాగ్రత్త వేసేసుకోండి, వేసుకోకుండా ఉండద్దు. బ్యాగ్ తీసి సరిగ్గా వేసుకోవాలి. ఇట్లా వేసుకుంటాను. చల్లగా ఉందంటే టైం వేస్ట్ చేస్తావేం చెప్పండి. జిప్ వేసుకోకుండా జస్ట్ అలా వేసుకో.
షూ వేసుకోకన్నా కానీ 653 అయింది అదే అంటున్నా. ఆ ఐడియా మీకేమో అది ఫాస్ట్ ఇద్దరు ఆపండి కన్నుకోవడం కానీ కానీ థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ తమ్ముడు. చాలేరా అరుస్తాడు మా ఇంట్లో. అమ్మ ఇట్లా వేసుకున్నాను నా దగ్గర కల్లా వెళ్ళు. నేను కిసి పెట్టాను అయిందా? పెట్టేసారా? హాయ్ తమ్ముడు, లవ్ యూ తమ్ముడు. నువ్వు నన్ను మిస్ అవుతావు తమ్ముడు. తమ్ముడు అరే టైం అవుతుంది చూడు. సరే జాగ్రత్త తల్లి ఫ్రాక్చర్ చేసి జాగ్రత్తమ్మా. బాయ్. Bye. Love you. Bye. బాయ్. పైకి ఎత్తలేనమ్మా, ఇక్కడ చేతిలో ఉన్నాడు. సరే నేను వెళ్ళండి, జాగ్రత్త. లవ్ యూ బాయ్. లవ్ యూ బాయ్. నవ్వులు వచ్చేసినాయి నీకు. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. హాయ్. బజ్జిందా ఇంకోసారి? బువ్వు దోసి బజ్జిందా ఇంకోసారి? బజ్జిందా? ఏం గీరేసుకున్నావే మొహం మీద? ప్రజెంట్కి ఏం చేస్తున్నానంటే పగల టైం అంతా బాబుతోటే ఉండాలి అని చెప్పి నేను కిచెన్లోకి వెళ్ళట్లేదు. సో వంట పనంతా వీలైతే మమ్మీ చేస్తారు, లేదంటే ఇంకా నేనేంటంటే ముందు రోజు నైటే చేసేస్తున్నాను అనమాట వంట అంతాని. బ్రేక్ఫాస్ట్కి మాత్రం కొంచెం ఈజీగా పెట్టుకుంటున్నాం, ఏదేదో సర్వైవ్ అవ్వడానికి తింటున్నాం అన్నట్టు. కానీ ఆ రోజు మాత్రం అసలు ఏది చేయటానికి అవ్వలేదు. ఇంకా ఈయన బయటికి వెళ్ళి బ్రెడ్ ఫ్యాక్టరీ నుంచి తీసుకుని వచ్చారనమాట. బాగుండింది, ఏదో తినాలి ఎనర్జీ కోసం, పనులు చేసుకోవడం కోసం తినాలి అన్నట్టుగా అయిపోతుంది. న్యూ బార్న్స్ తోటి ఇల్లు ఇలానే ఉంటుంది. చాలా సంవత్సరాలు గ్యాప్ వచ్చేసరికి పిల్లలతోటి మళ్ళీ అసలు ఆ ఫేస్ అంతా చూస్తుంటే ఒక రకమైన స్ట్రెస్ అనమాట, చెప్పలేము. కానీ ఏంటంటే ప్రతి మూమెంట్ని ఎంజాయ్ చేయడానికైతే నేను ట్రై చేస్తున్నాను. అండ్ ప్రతిదీ వ్లాగ్ చేస్తూ రికార్డ్ చేస్తూ ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్లో రెండిట్లోని పెట్టడానికైతే ట్రై చేస్తున్నాను. ఇంకా ఎవరైనా ఒకవేళ ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వట్లేదంటే కనుక అక్కడ కూడా ఫాలో అవ్వండి. అండ్ నేను యూట్యూబ్లో కూడా షార్ట్స్ కొంచెం రెగ్యులర్గా పెడదామని అనుకుంటున్నాను. ఎందుకంటే ఫుల్ వ్లాగ్ పెట్టాలి అని అంటే నాకు ప్రతిసారి వీలవ్వదు అనమాట. నేను నిన్ననే ఒక షార్ట్ పెట్టాను, మినీ వ్లాగ్ లాగా. అలా పెట్టాలి అంటే నాకు కొంచెం ఈజీగా అయిపోతుంది. సో అలా అయితే పెట్టడానికి ట్రై చేస్తాను. హోప్ఫుల్లీ మీకు నచ్చిద్దని అనుకుంటున్నాను. నచ్చితే కనుక కింద కమెంట్ చేసి చెప్పండి షార్ట్స్ కూడా పెట్టండి అని చెప్పి. సో నేను ఇంకొంచెం ఎక్స్ట్రా ఎఫర్ట్ తీసుకున్నాను, పెట్టడానికి ట్రై చేస్తాను. ఇంకా నేను ఏంటంటే ఇక్కడ ముందు రోజు నైటే చికెన్ చేసి పెట్టేసాను అనమాట. 2 రకాల కూరలు ఇంట్లో ఎప్పుడుని. పెద్దోడు తిండు కాబట్టి బాబు వాడి కోసం అని చెప్పి కొంచెం కారం తక్కువగా బటర్ చికెన్ లా చేస్తాను అనమాట. వాడు అలా చేస్తేనే తింటాడు, అది కూడా వితౌట్ బోన్స్.
ఇంకా మేము తినడానికి ఒక కూర, నార్మల్ చికెన్ కర్రీ. సో అది చేసేసి పెట్టేశాను నైటే. ఇంకా మమ్మీ వాళ్ళు వస్తే ఏంటంటే ఇంకా వంట ఇదంతా ఎందుకులే అని చెప్పి నేను నైటే చేసేస్తున్నాను అనమాట. సో దట్ వాళ్ళు ఉన్నంత టైము స్పెండ్ చేయడానికి అవ్వుద్ది మాతోటి. పిల్లలకి ఎలాగో స్కూల్ స్టార్ట్ అయిపోయింది. స్కూల్ స్టార్ట్ అవ్వనంతసేపు ఫుల్గా ఆడారనమాట పగల టైం అంతా. ఆ టైంలో నేను కంప్లీట్ రెస్ట్లో ఉన్నాను. అసలు లేకుండా పడుకునే ఉండి ఓన్లీ బాబుని చూసుకోవడం మట్టుకే నా పనే అనమాట అప్పుడు. సో ఆ పీరియడ్ అంతా నేను పెద్దగా వ్లాగ్ చేయలేదు. ఇప్పుడు ఏంటంటే పిల్లలు స్కూల్ స్టార్ట్ అయిపోయింది. వాళ్ళ పాటికి వాళ్ళు వెళ్ళిపోతున్నారు. పొద్దున్నే సాయంత్రం అవుతుంది అనగా వాళ్ళు వస్తున్నారు. ఒక్కో రోజు ఒక్కో టైమింగ్ ఉంటుంది, ఆబ్వియస్లీ మీకు తెలిసిన విషయమే. సో అట్లాగా ఇంకా నడుస్తుంది ప్రస్తుతానికి. ఇంకా మమ్మీ వాళ్ళు ఏంటంటే ఇంకొక 15 days ఉంటారు, తర్వాత వాళ్ళు వెళ్ళిపోతున్నారు మళ్ళీ ఇండియాకి. సో వాళ్ళు ఉన్నంత టైము పిల్లలతోటి మోస్ట్ ఆఫ్ ద టైం స్పెండ్ చేస్తే బాగుంటుంది కదా. ఎందుకంటే ఇంత దూరం ఉంటున్నప్పుడు గ్రాండ్ పేరెంట్స్ తోటి టైం స్పెండ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. అసలు ఏదైనా మేము ఇండియాకి వెళ్తే తప్పనిస్తే, లేదంటే వాళ్ళు ఇక్కడికి వస్తే తప్పనిస్తే ఆ టైం అనేది రాదు. సో ఆ టైం అనేది మళ్ళీ వాళ్ళకి మిస్ కాకూడదు అని చెప్పి ఇంకా ఆ టైంలో కూడా ఎందుకు ఆ పని ఈ పని అని చెప్పి మేము కంప్లీట్గా ఇలాగనే ఉండాలి అని అయితే అనుకున్నాను నేను. ఏంటమ్మా పుట్టిగాడు, ఏంటి కబుర్లు, ఏమిటి కబుర్లు, ఏంటి స్మైల్సా, స్మైలా, స్మైల్ పుట్టమ్మా, స్మైల్. బాబులు వరే 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 బాబులు వచ్చేసినాయి. ఇది స్మైల్, ఇది స్మైల్, స్మైల్. హాయ్ కుట్టిలు, స్మైల్ కుట్టిలు. స్మైల్ చేయండి, స్మైల్. అటు అటు కుట్టుమా, కూటిగా చిన్న కుట్టుడు, బూజు కుట్టుడు, నా చెట్టు కుట్టుడు, నా బామ్మ కుట్టుడు. గుగ్గు 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 గుగ్గు. ఇంకా చాలా వరకు నా డే అంతా వీడితోనే గడిచిపోతుంది. వంట పని ఏమి ఉండదు కాబట్టి పొద్దున్న లేచిన దగ్గర నుంచి బుడ్డోని చూసుకోవడమే నా పని అనమాట. మధ్య మధ్యలో అటు ఇటు వెళ్ళటము, ఆ పని ఈ పని చేయటం, తినటం, కూర్చోవడం, వీటితోనే పడుకోవడం. అసలు చాలా నాళ్ళ తర్వాత నేను మార్నింగ్ 9-10 వరకు పడుకుంటున్నాను. పిల్లల్ని స్కూల్కి పంపించేసిన తర్వాత ఇంక నేను చేసే పని ఏం లేదు. బ్రేక్ఫాస్ట్ ఏదో ఫాస్ట్గా అయిపోద్ది కాబట్టి పడుకోవడం, లేచేటప్పటికి 10 అవుతుంది. నేను ఎప్పుడు ఇంత లెవెల్లో పడుకోలేదు. అలాంటిది ఇప్పుడు పడుకుంటున్నాను అనమాట. అలాగా చాలా అంటే కళ్ళు కూడా ఈ టైంలో స్ట్రెయిన్ అవ్వకూడదు అని అంటారు కదా, కళ్ళు కూడా బాగా లాగేస్తున్నాయి అనమాట. నైట్స్ అంతా ఫీడింగ్ ఇచ్చి ఎవ్రీ 2-3 hours ఒకసారి ఫీడింగ్ ఇస్తూనే ఉండాలి, లెగుస్తూనే ఉండాలి. ఇంకా మళ్ళీ ఆ టైం గ్యాప్లో నిద్ర పట్టదు. సో కళ్ళు మూతలు పడిపోతూ ఆ స్ట్రగుల్స్ అన్నీ అసలు మళ్ళీ రావులేండి. సో కంప్లైంట్ కూడా చేయట్లేదు ఇలా ఉంది అని చెప్పి. అంతా చెప్తున్నాను కదా, అంతా మూమెంట్స్ని ఎంజాయ్ చేస్తూ అలా గడుపుతున్నాను అనమాట. మళ్ళీ రావు ఇవి అని చెప్పి ఏదో దేవుడు అదృష్టవశాత్తు నాకు ఇంకొకసారి ఛాన్స్ ఇచ్చాడు కాబట్టి మళ్ళీ ఇవన్నీ చూడగలుగుతున్నాను. ఎంతైనా పిల్లల్ని చూసుకోవడంలో ఒక ఓపిక, ఒక ఆర్ట్ అనేది ఉండాలి.
అది లేకపోతే ఎంతమందినైనా కూడా మనం చూసుకోలేము. ఒకళ్ళనైనా, ఇద్దరినైనా, ముగ్గురినైనా ఆ ఆర్ట్ అనేది ఉండాలి, ఆ ఓపిక అనేది ఉండాలి. ఈ మధ్యన ఆడవాళ్ళలో అదే తక్కువైందని అనిపిస్తూ ఉంటుంది నాకు చూస్తూ ఉంటే అప్పుడప్పుడు. ఇంకా ఈయన ఆఫీస్ పని చేసుకుంటూనే సాయంత్రం అయితే ఇంకా ఏదో ఒకటి అనమాట. నేను సాయంత్రం అయితే బుడ్డోడు పడుకుంటాడు. సో కుట్టిగాడు పడుకునే టైంకి నేను అన్నీ రెడీ చేసుకుంటాను అనమాట. వంటకి ఏం చేయాలి, నైట్కి అండ్ నెక్స్ట్ డేకి ఏం చేసుకోవాలి అని చెప్పి ఇంకా ఇద్దరం కలిసి అయితే ఇలాగ శాండ్విచ్లు ప్రిపేర్ చేసి ఫ్రిడ్జ్లో పడేస్తాం. సో మాకు బ్రేక్ఫాస్ట్కి అండ్ పిల్లలకి బ్రేక్ఫాస్ట్కి సరిపోతుంది. అలాగా నైటే చేసి పెట్టేసుకుంటే పొద్దున్నే హడావిడి అవ్వకుండా జస్ట్ అలా గ్రాబ్ చేసుకోవడం అనమాట ఫ్రిడ్జ్లో నుంచి తీసుకుని. సో ఇంకా అలా అని చెప్పి ఇలాగ ముందే చేసి పెట్టేసుకుంటున్నాము. ఎంత ఈజీగా ఉంటుందో ఇలా శాండ్విచ్లు. సాలడ్ అయితే అప్పటికప్పుడు చేసుకోవడం మేలు. ఎందుకంటే నాకు అలా నిల్వ ఉన్న శాండ్విచ్ అంటే సాలడ్ తినాలంటే పెద్ద ఇది అనమాట, టేస్ట్ అనిపించదు. వాటర్ దిగిపోయి మనం ఇంట్లో చేస్తే స్టోర్ బ్రాట్ అలా ఏం యాడ్ చేస్తారో నాకు తెలియదు, కానీ వాళ్ళదైతే ఫ్రెష్గా ఉంటుంది. మనం చేసుకుంటే మాత్రం అప్పటికప్పుడు చేసుకోవడం బెటర్. శాండ్విచ్లు అయితే ఇలా చేసి పెట్టేసుకుంటే ఫ్రెష్గా ఎప్పుడు బాగుంటుంది అనమాట 1 డే వరకు. అందుకని ఇలా నైటే చేసి పెట్టేసుకున్నాము. అండ్ వంట కూడా ఆల్మోస్ట్ అయిపోతుంది, ఆల్మోస్ట్ కాదు కంప్లీట్గా అయిపోద్ది. నెక్స్ట్ డేకి ఎంత ప్రశాంతంగా ఉంటుంది తెలుసా అసలు అలా చేసేసుకుంటుంటే. ముందే పని ఇంకా అసలు ఏం వర్క్ ఉండట్లేదు, ఓన్లీ ఇల్లు క్లీన్ చేసుకోవడం. అది చూస్తారు వ్యాక్యూమ్ తోటి, నేను చేసే పని లేదు. ఇంకా మొత్తం కాన్సన్ట్రేషన్ అంతా పిల్లల మీద, దీని మీదే అనమాట. సో అది అలా అయితే గడుస్తుంది. వ్లాగ్ ఎలా ఉంది నాకు కింద కమెంట్ చేసి చెప్పండి. అలాగే షార్ట్స్ పెట్టాలా వద్దా అది కూడా కమెంట్ చేసి చెప్పండి. అండ్ నచ్చితే కనుక వ్లాగ్ లైక్ చేయడం మర్చిపోవద్దు. నేను మళ్ళీ వచ్చే వ్లాగ్లో కలుసుకుంటాను. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్. Cause I got you like you got me. When the earth shakes, when the bombs scream, until our last breath, every heartbeat.